గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాలేరు జలాశయం రేవంత్ సర్కార్ చొరవతో కొత్త రూపు సంతరించుకోబోతోంది. పర్యాటకులకు కట్టిపడేసేలా గ్రీనరీ, జలాశయంలో విహరించేలా అధునాతన బోట్లు, సేద తీరేందుకు ఎక్కువ రిసార్ట్ కాటేజీలు, చిన్నపిల్లల కోసం అధునాతన ఆట వస్తువులు సిద్ధమవుతున్నాయి. ప్రకృతి అందాలకు పుట్టినిల్లు పాలేరు జలాశయం. ఒకప్పుడు ఇది పర్యాటకులతో కలకలలాడేది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటక శోభను కోల్పోయింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ పాలేరు జలాశయంపై దృష్టి పెట్టడంతో పూర్వ వైభవం దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ఖమ్మం జిల్లాకు స్వాగత ద్వారం, ఆహ్లాదానికి నిలువైన పాలేరు రిజర్వాయర్ పర్యాటక కేంద్రం సరికొత్తగా పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. సహజ సిద్ధ అందాలతో అనుభూతులు పంచే విధంగా వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి. ఈ నిధులతో పార్కుల్లో గ్రీనరీ, పూల మొక్కలు, లైటింగ్ ఏర్పాటు, సైన్ బోర్డుల ఏర్పాటు చేయనున్నారు. అలాగే లాంచీ మాదిరిగా 60 మంది కెపాసిటీతో విహరించేలా పార్టీ బోట్లు, 2 స్పీడ్ బోట్లు, కాళ్లతో తొక్కితే కదిలే పెడల్ బోట్లు ఏర్పాటు చేయబోతున్నారు. అటు పిల్లల పార్కులో మళ్లీ అధునాతనంగా ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు వసతి కల్పిస్తూ చెక్కలు, వెదురు, గడ్డి ఉపయోగించి నిర్మించే ఏకో రిసార్ట్ కాటేజీలు 10 అందుబాటులోకి తేనున్నారు. భోజన వసతికి రెస్టారెంట్లు, పర్యాటకులకు అవసరమైన సమాచార కేంద్రం, టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. రిజర్వాయర్ కు మళ్లీ పూర్వ వైభవం వస్తుండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పాలేరు రిజర్వాయర్ లో ఇంతకుముందు బోటింగ్ అవన్నీ జరిగేవి. ఇప్పుడు మొత్తం అది ధ్వంసం అయిపోయింది. వచ్చేసి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది హైదరాబాద్ వెళ్ళడానికి అది ప్రధాన రహదారి. వచ్చేపోయే యాత్రికులు కూడా అక్కడికి వెళ్ళి సంతోషంగా ఆ టైంని స్పెండ్ చేయొచ్చు. మాది ఖమ్మం జిల్లా కాబట్టి మేము వెళ్తూ ఉంటాము. సో అది అభివృద్ధి చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు, బోటింగ్ అని అవన్నీ. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా పాలేరు రిజర్వాయర్ మంచిగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. పాలేరు రిజర్వాయర్ పక్కనే ఉంది పార్క్. బట్ ఫ్యామిలీకి, వెకేషన్కి అంత సూటబుల్ కాదు. ఇక్కడ ఫెసిలిటీస్ డెవలప్ అవుతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడికి రావడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ ఒక్కటే కొంచెం ఉన్న ఫెసిలిటీ, ఇంకా అవి కాకుండా ఏం లేవు. డెవలప్ చేస్తే బాగుంటుంది. పాలేరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే సమీపంలోని కాకతీయుల కాలం నాటి గణపేశ్వరాలయం, జీళ్ల చెరువులోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.